నిమ్మకాయ ఊరగాయ కిందటేడాది నేను ఎండలో ఎండబెట్టి చేశాను. అది ముక్క ఎండినట్టుగా ఉంటుంది, పిండి కూడా తక్కువ ఉందన్నారు మా పిల్లలు. అందుకని ఈ ఏడాది ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అందుకని ఇది షార్ట్స్లో కంటే మామూలు వీడియోలో అప్లై చేస్తే చాలా డీటెయిల్డ్గా ఉంటుందని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇది నా కొత్త కట్టర్, 1000 రూపీస్ పెట్టి తీసుకున్నాను. దీని కింద వేసిన మ్యాట్ నేను యూఎస్లో తీసుకున్నాను. డ్రైయింగ్ మ్యాట్ అంటారు దీన్ని. దానిపైన ఈ కట్టర్ పెట్టి కట్ చేస్తున్నాను. దీనికి గాను నేను 40 కాయలు తీసుకున్నాను. ఈ కాయలు పల్చగా తొక్క ఉండే విధంగా తీసుకోవాలి. మనము ముక్కలు కోసేవిలాగా పొడుగ్గా తరగాలి. దీనికి గాను 40 కాయలు తీసుకున్నాం కదా, 25 కాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ 4 ముక్కల్ని మధ్య కోసుకుంటే 8 ముక్కలు చిన్న చిన్న ముక్కలు వస్తాయి. తర్వాత ఒక 15 కాయలు రసానికి అడ్డంగా కోసి ఈ విధంగా తీసుకోవాలి. 15 కాయలు రసానికి, 25 కాయలు ముక్కలు ఈ విధంగా చిన్న చిన్న ఒక కాయని 8 ముక్కలు చేశాను అనమాట. ఇప్పుడు 15 కాయల రసం పోసేసుకున్న తర్వాత గింజలు అవి తీసేసుకుని ఇందులో తగినంత ఉప్పు వేసుకుని, పసుపు వేసుకుని దీన్ని ఒక 10 రోజుల పాటు ఊరనివ్వాలన్నమాట. ఈ 25 కాయల నిమ్మకాయలకు గాను నేను 2.5 గ్లాసుల ఉప్పు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి పసుపు వేసి ఈ విధంగా ఈ గిన్నెలో ఊరబెట్టాను. 10 రోజులు ఊరిందనమాట. ఇది రోజు మధ్య మధ్యలో ఈ విధంగా దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా పల్చగా నీళ్ళల్లాగా ఈ ముక్కల్లో ఉంది, మనకి కనిపిస్తోంది. ఈ 10 రోజులు ఇది ఊరేసరికి ఏమవుతుందంటే తీసుకున్న రసం బాగా చిక్కపడి ఈ ముక్క మెత్తబడుతుంది అన్నమాట. ఆ విధంగా మనం ఊరనిస్తే మనకి ఊరగాయకి సరిపడా మనకి కారం అది చక్కగా కలుపుకోవడానికి బాగా వస్తుంది అనమాట. ఇక దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఒక పూట ఎండలో పెట్టి అవి కూడా ఇందులో కలుపుకుంటే మనం ఊరగాయ తినేటప్పుడు పుల్ల పుల్లగా పంటి కిందకి తగులుతూ ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. అవి కూడా నేను ఎప్పుడు వేస్తాను. అలా ఆ విధంగా 10 రోజులు నానబెట్టిన తర్వాత ఊట బాగా చిక్కబడింది, ముక్క బాగా మెత్తబడింది. ఇప్పుడు ఇంకా ఆ ఊరగాయ కలుపుకున్నాను అనమాట. దీనికి గాను ఒక 1/4 కిలో నువ్వుల నూనె, వేసిబ్రాండ్ పప్పు నూనె పోసి దీంట్లో పెద్ద చెంచాడు మెంతులు, పెద్ద చెంచాడు ఆవాలు, తర్వాత పాల ఇంగువ ఇంతది వేసి ఇది త్వరగా వేగిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఈ నూనె మనం ఏదైతే కాగబెట్టుకున్నామో దాంట్లో ముందుగా 2.5 గ్లాసుల కారము, ఒక 1/2 గ్లాసు మెంతులు, ఆవాలు వేయించి పొడి చేసుకున్న పొడి కూడా కలపాలన్నమాట. చూడండి ఇంత బాగా చిక్కపడింది అనమాట. నూనెలో ముందుగా మనము కారము, తర్వాత మెంతులు, ఆవాల పిండి వేస్తున్నాము. వేస్తే ఏంటంటే మనకి చక్కగా కలుస్తుంది. అందుకని ఇలా నూనెలో వేసుకున్నాం అనమాట. 1/2 గ్లాసు మెంతులు, ఆవాల పొడి కూడా వేసేసాను. అయిపోయిన తర్వాత ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఊరబెట్టి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకోవటమే. అంతే, చక్కగా ఊరగాయ సిద్ధమైపోతుంది. కాకపోతే ఇది ముక్కలు మనము కలిపే ముందర 1 గంట పాటు కాసేపు ఎండలో పెట్టాలి. అంతే, 1 గంట పెడితే సరిపోతుంది. పెట్టేసిన తర్వాత ఈ నూనె చల్లారాక ఈ ముక్కల్ని ఇందులో కలిపేసుకోవటమే. పూటతో పాటుగా ఎండలో పెట్టుకోవాలన్నమాట. గంట పెట్టేసుకున్నాక ఇదంతా పైకి కిందకి కలిపేసుకుని 1 రోజు ఉంచితే మనకి ఉప్పు కారాలన్నీ సరిపోయాయి లేదా తెలుస్తుంది. ఏమైనా తక్కువైతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక వారం రోజుల తర్వాత మనము మళ్ళీ తీసి చూస్తే అది ఇంకా బాగా ఊరి అప్పటికి సరిగ్గా తెలుస్తుంది మనకి ఉప్పు కారాలు సరిపోయా లేదా అని. అప్పుడు ఏమైనా తక్కితే మళ్ళీ వేసుకోవాలి. 40 కాయల్లో 25 కాయలు ముక్కలు తీసుకుని, 15 కాయల రసం తీసుకుని, 2.5 గ్లాసు ఉప్పు, 2.5 గ్లాసు కారం, 1/2 గ్లాసు మెంతి పిండి, పసుపు. ఎండతో పని లేకుండా ఈ విధంగా చేయండి ఊరగాయ, చాలా బాగుంది. అందుకనే అప్లోడ్ చేస్తాను.